మనందరం ఎప్పుడో ఒకప్పుడు దేవుడిని కోరుకునే ఒకే ఒక్క వరం ఏంటి? నాకు చావుండకూడదు, నేను ఎప్పటికైనా బతికే ఉండాలని. నిజంగా మనసులో ఒక్కసారైనా కోరుకొని ఉంటారు. కరెక్టేనా? మనిషికి ఉన్న అతిపెద్ద భయం మరణం. మనిషికి ఉన్న అతిపెద్ద కోరిక అమరత్వం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మరణం అంటే ఏంటి? అది ఒక ఫుల్ స్టాప్, ఒక కథ ముగింపు, ఒక బాధ నుండి విముక్తి. కానీ ఆ మరణం మీకు రాకపోతే, మీరు చేసిన తప్పులు, మీ పాపాలు, మీ బాధలు ఇవన్నీ మీ భుజాల మీద వేసుకొని యుగయుగాలు గడపాల్సి వస్తే అది వరం అవుతుందా లేదా శాపం అవుతుందా? హిస్టరీలో ఒక మనిషి ఉన్నాడు. అతను మరణాన్ని అడిగాడు, కానీ అతనికి మరణం రాలేదు. అతను విముక్తిని అడిగాడు, కానీ అతనికి నరకం దొరికింది. అతను ఎవరో కాదు, అశ్వత్థాముడు. ఈరోజు మనం గిల్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మనం చేసిన తప్పులను తలుచుకొని బ్రతికి ఉన్నా చనిపోయినట్టే ఫీల్ అవుతాం? అశ్వత్థామ స్టోరీ నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. దుర్యోధనుడు ఓడిపోయాడు. కురుక్షేత్ర రణరంగం అంతా శవాలతో నిండి ఉంది. కానీ ఒక్క మనిషి మాత్రం నిద్రపోవడం లేదు. అతని కళ్ళు నిప్పులు జరుగుతున్నాయి. అతని గుండెలో పగ ఉంది. అతనే అశ్వత్థాముడు. తన తండ్రి ద్రోణాచార్యుడి మరణం అతన్ని పిచ్చివాడిగా మార్చేసింది. యుద్ధ నియమాల ప్రకారం సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదు. కానీ అశ్వత్థామ ఆ రోజు రాత్రి రూల్స్ బ్రేక్ చేశాడు. పాండవుల శిబిరంలోకి దొంగలా వెళ్ళాడు. అక్కడ పాండవులు లేరు. వాళ్ళ పిల్లలు ఉప పాండవులు నిద్రపోతున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు, యుద్ధానికి సంబంధం లేని వాళ్ళు. అశ్వత్థాముడు క్రోధంలో ఎంత బ్లైండ్ అయిపోయాడంటే ఆ నిద్రపోతున్న పిల్లలని ద్రాక్ష పళ్ళలా పిసికి చంపేశాడు. అంతటితో ఆగలేదు. ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుడు అంటే పుట్టబోయే బిడ్డ మీద బ్రహ్మాస్త్రం వదిలాడు. ఒక్క నిమిషం ఊహించండి, అది యుద్ధం కాదు, అది ఒక మారణకాండ. ఒక గొప్ప వీరుడు, ఒక గొప్ప గురువు కొడుకు ఇంత నీచానికి దిగజారాడా? ఆ పని చేసిన తర్వాత అశ్వత్థామకి సాటిస్ఫాక్షన్ వచ్చిందా? లేదు. తెల్లవారింది. పాండవులు వచ్చారు. ద్రౌపది తన పిల్లల శవాలను చూసి ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న వెంటనే అశ్వత్థామ గుండెల్లో గిల్ట్ స్టార్ట్ అయింది. నేను ఏం చేశాను? పగ కోసం నేను పసివాళ్ళను చంపానా అని బాధపడ్డాడు. మనం కూడా కోపంలో ఏమేమో చేస్తాం, మాట జారుతాం, రిలేషన్స్ కట్ చేసుకుంటాం, కెరీర్ పాడు చేసుకుంటాం. కానీ ఆ యాక్షన్ జరిగిన తర్వాత దాని రియాక్షన్ చూసి భయపడతాం. అశ్వత్థామకి కూడా అదే జరిగింది. శ్రీకృష్ణుడికి కోపం రాదు, కానీ ఆ రోజు వచ్చింది. కృష్ణుడు అశ్వత్థామను చూసి ఏమన్నాడో తెలుసా? అశ్వత్థామ, నువ్వు చేసిన పాపానికి మరణం చాలా చిన్న శిక్ష. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. మరణం అంటే రిలీఫ్. నువ్వు చనిపోతే నీ జ్ఞాపకాలు పోతాయి, నీ బాధ పోతుంది. కానీ కృష్ణుడు అశ్వత్థామకి ఆ రిలీఫ్ ఇవ్వలేదు. కృష్ణుడు ఇచ్చిన శాపం ఇదే. నువ్వు 3000 ఏళ్ల పాటు ఈ భూమి మీద ఒంటరిగా తిరుగుతావు. నీ శరీరం నుండి రక్తం, చీము కారుతూనే ఉంటాయి. నీ నుదుటి మీద ఉన్న మని తీసుకుంటున్నాను అని అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మని తీసేసుకున్నాడు. ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ ప్రేమించరు, నిన్ను ఎవరూ పలకరించరు. మరణం కోసం ఎదురు చూస్తావు, కానీ మరణం నీకు రాదు. ఇది అల్టిమేట్ పనిష్మెంట్ అన్నమాట. ఎందుకంటే ఫిజికల్ పెయిన్ కంటే మెంటల్ పెయిన్ చాలా డేంజర్. ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఆ పిల్లల్ని ఎందుకు చంపాను అనే ఆలోచన అశ్వత్థాముడిని తినేస్తుంది. మరణం మనిషి శరీరాన్ని మాత్రమే చంపుతుంది, కానీ గిల్ట్ మనిషి మనసుని ప్రతిరోజు చంపుతుంది. అశ్వత్థామ ఈజ్ ద సింబల్ ఆఫ్ రిగ్రెట్. తప్పు చేసిన వాడు చనిపోతే కథ ముగిసిపోతుంది, కానీ తప్పు చేసి బ్రతికి ఉన్నవాడు ప్రతిరోజు నరకం చూస్తాడు. ఇప్పుడు ఈ కథని పక్కన పెడదాం. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది మోడ్రన్ అశ్వత్థామలు ఉంటారు. మీలో ఎంతమందికి నేను ఆ రోజు అలా మాట్లాడి ఉండకూడదు అనే బాధ ఉంది? నేను ఆ జాబ్ వదిలేయాల్సింది కాదు అనే రిగ్రెట్ ఉంది? నేను ఆ రిలేషన్షిప్ని సేవ్ చేసుకొని ఉంటే బాగుండు అనే గిల్ట్ ఉంది? మనం కూడా మనసులో ఒక పెద్ద రాయిని మోసుకుంటూ తిరుగుతున్నాం. భూమి మీద 800 కోట్ల మంది ఉన్నా మనం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. చేతులారా చేసుకున్న తప్పులు ఎన్నో ఉంటాయి. మనకి బయటికి గాయాలు లేకపోవచ్చు, కానీ మన మనసు నిండా గాయాలే ఉంటాయి. మన ప్రాబ్లం ఏంటంటే మనం గతంలోనే బ్రతుకుతున్నాం. అశ్వత్థామ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ రాత్రిలోనే బతుకుతున్నాడు. మనం కూడా జరిగిపోయిన ఇన్సిడెంట్స్ని బ్రెయిన్లో రీప్లే చేసుకుంటూ ఉంటాం. అది జరిగి 10 ఏళ్ళు అయి ఉండొచ్చు, కానీ మన మైండ్లో అది ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది. ఫ్రెండ్స్, సైకలాజికల్గా దీన్ని రూమినేషన్ అంటారు. ఒకే ఆలోచన తిప్పి తిప్పి ఆలోచించడం అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఒక కత్తి తీసుకొని మనల్ని మనమే పొడుచుకున్నట్టు ఉంటుంది. రక్తం రాదు, కానీ నొప్పి తెలుస్తుంది. పగ అవతల వాళ్ళ మీద కాదు, మన మీద మనమే తీర్చుకుంటున్నాం. మీ గిల్ట్ మీ హెల్త్ని, మీ కెరీర్ని, మీ ప్రజెంట్ హ్యాపీనెస్ని చంపేస్తుంది. ఇది అశ్వత్థాముని శాపం కంటే తక్కువేం కాదు. గతం అనే శ్మశానంలో జ్ఞాపకాలు అనే దెయ్యాలతో కాపురం చేయకు. అది నిన్ను బ్రతకకుండానే దహనం చేస్తుంది.
మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. అశ్వత్థామునికి విముక్తి లేకపోవచ్చు, కానీ మనకుంది. ఆ సొల్యూషన్ పేరే క్షమించటం. ఎదుటి వాళ్ళని కాదు, నిన్ను నువ్వు క్షమించుకోవడం. అవును, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఎవరినో బాధ పెట్టావు, నువ్వు అవకాశాన్ని మిస్ చేసుకున్నావు. సో వాట్? నువ్వు దేవుడివా పర్ఫెక్ట్గా ఉండడానికి? కాదు, నువ్వు మనిషివి. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు. కృష్ణుడు అశ్వత్థాముడి దగ్గర నుంచి మణి తీసుకున్నాడు. ఆ మణి దేనికి సింబల్? జ్ఞానానికి సింబల్. ఎప్పుడైతే మనిషి గిల్ట్లో ఉంటాడో వాడికి జ్ఞానం పోతుంది. సో ఈ రోజు నుండి నీ మనీని తిరిగి తెచ్చుకుంటానికి ప్రయత్నించండి. ఫస్ట్ వన్, యాక్సెప్ట్ ద మిస్టేక్. తప్పుని క్షమించుకోండి, మిమ్మల్ని మీరు సరైన పద్ధతిలో సమర్థించుకోండి. సెకండ్ స్టెప్, లెర్న్ ద లెసన్. తప్పు నుండి ఏం నేర్చుకున్నావో అది తెలుసుకోండి. థర్డ్ స్టెప్, లెట్ ఇట్ గో. నీ మనసులో ఉన్న బరువుని దించేయండి. ఒక గ్లాస్ వాటర్ 1 నిమిషం పాటు పట్టుకుంటే బరువు ఉండదు. అదే గ్లాస్ని గంట పట్టుకుంటే చెయ్యి నొప్పి పుడుతుంది. అదే గ్లాస్ని 1 రోజు పట్టుకుంటే చెయ్యి పక్షవాతం వచ్చినట్టు అవుతుంది. గిల్ట్ కూడా అంతే. ఎంతసేపు నువ్వు దాన్ని పట్టుకుంటావో అది నీ చాయిస్. ఫ్రెండ్స్, అశ్వత్థామ ఇంకా హిమాలయాల్లో తిరుగుతున్నాడో లేదో మనకు తెలియదు, కానీ మన మనసులో ఉన్న అశ్వత్థామని మనమే చనిపోయేలా చేయాలి. చావు అంటే భయపడకండి. గిల్ట్ చావు కంటే భయంకరమైనది. ఈరోజు ఇప్పుడే ఆ బరువుని దించేయండి. మీరు చేసిన తప్పులకు మీరిచ్చే గొప్ప ప్రాయశ్చిత్తం మిమ్మల్ని మీరే క్షమించుకోవడం, అలాగే మిమ్మల్ని మీరు మార్చుకోవడం. మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడమే నిజమైన పరివర్తన. సో ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఫ్రెండ్స్, చివరిగా ఇంకొక విషయం, తప్పుకి పాపానికి తేడా ఉంది. తెలియకుండా చేస్తేనో ఆవేశంలో చేస్తేనో అది తప్పు. అది చిన్నదైనా పెద్దదైనా. కానీ తెలిసి తెలివిలో ఉండి చేస్తే, జ్ఞానేంద్రియాలు అదుపులో ఉండి చేస్తే అది పాపం. తప్పుని క్షమించమని అడిగితే సరిపోతుంది, కానీ పాపానికి ప్రాయశ్చిత్తం నీకు నువ్వు చేసుకోలేవు. కాబట్టి తెలిసి ఏ తప్పు చేయకండి, దాన్ని పాపం కింద మార్చకండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీ లైఫ్లో కూడా ఏదైనా ఒక తప్పు చేశా అనే ఫీలింగ్ మీలో ఉందా? ఉంటే ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అని కామెంట్ చేయండి. తప్పులు అందరూ చేస్తారు, కానీ వాటిని రిపీట్ చేయకుండా సరిదిద్దుకునేవాడే మనిషి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, జై హింద్.